హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, అత్యంత ఘోర విషాదం ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట 107 మంది కన్నుమూత అనే అప్డేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దాని గురించి చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక వివరాలకు వెళ్తే, ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దారుణం జరిగింది. మంగళవారం జరిగిన ఒక మతపరమైన సమావేశంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 3 పిల్లలతో సహా 107 మంది మరణించారు. ఆగ్రాలోని ఏడీజీ ఆగ్రా జోన్ కార్యాలయంలోని మొదటి 27 తర్వాత మరణాల సంఖ్య 107కి పెరిగిందని ధృవీకరించారు. హత్రాస్ సత్సంగ్ వద్ద తొక్కిసలాటకు ప్రాథమిక కారణం ఊపిరాడకపోవడమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. రతిభాన్పూర్లో శివునికి సంబంధించిన ఓ ధార్మిక కార్యక్రమం జరిగింది. పలువురు మహిళలు, పిల్లలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 27 మృతదేహాలు ఏటా ఆసుపత్రికి చేరుకున్నాయి. మరణించిన వారిలో 23 మంది మహిళలు, 3 పిల్లలు మరియు 1 పురుషుడు ఉన్నారు అని అధికారిక విలేకరులతో అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని తెలిపారు. రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు సికందర్రావు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఆశీష్ కుమార్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ క్షతగాత్రులకు ఆసుపత్రిలో సరైన చికిత్స అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పోలీసు డైరెక్టర్ జనరల్తో పాటు 2 సీనియర్ మంత్రులు, ప్రధాన కార్యదర్శిని సంఘటనా స్థలానికి పంపారు. ఈ ఘటన గల కారణాలపై ఆరా తీయడానికి అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆగ్రా, అలీగఢ్ కమిషనర్తో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారిక వర్గాలకు ఊటంకిస్తూ వార్తా సంస్థ ANI నివేదించింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.